Hello students, in today's class I am going to discuss about EAN. So effective atomic number coordination compounds లో మనకి నెక్స్ట్ లెక్చర్ వచ్చి ఎఫెక్టివ్ అటామిక్ నెంబర్ తీసుకుందాం. ఇందులో ఇది 5th లెక్చర్. దీన్ని సిడ్జ్విక్ సైంటిస్ట్ ప్రపోజ్ చేశారు. సో దట్స్ వై యూ కెన్ రైట్ సిడ్జ్విక్ థియరీ. సిడ్జ్విక్ థియరీ అని కూడా దీన్ని రాయొచ్చు. ఏంటి థియరీ ఏంటి? టు ఎక్స్ప్లెయిన్ ద స్టెబిలిటీ ఆఫ్ కాంప్లెక్స్ కాంపౌండ్స్ he proposed this theory. What this Sidgwick theory tells? In complex, the central metal atom or ion try to get next nearest inert gas configuration. To attain next inert gas configuration, it takes electron pairs from ligands. So based on the number of electron pairs required, that much of ligands it will take, or that much of monodentate ligands it will take. So ఇది ligand దగ్గర నుంచి ఎలక్ట్రాన్ పేర్స్ని తీసుకుంటుంది. ఎన్ని తీసుకుంటుంది? నెక్స్ట్ ఇనర్ట్ గ్యాస్ కాన్ఫిగరేషన్ వచ్చేటానికి ఎన్ని ఎలక్ట్రాన్ పేర్స్ కావాలో అన్ని తీసుకుంటుంది. జస్ట్ సి ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు మీకు 3D సిరీస్ తీసుకుంటే అందులో కొన్ని ఎలిమెంట్స్ తీసుకుందాం. ఐరన్ కానీ, మ్యాంగనీస్ కానీ, కోబాల్ట్ కానీ, నికెల్ కానీ, కాపర్ కానీ, ఇవన్నీ కూడా 3D సిరీస్లో ఎలిమెంట్స్. సో ఇదైతే 26, ఇదైతే 25, 27, 28, 29 ఇవి తీసుకున్నాం. ఇప్పుడు వీటి తర్వాత వచ్చే ఇనర్ట్ గ్యాస్ ఎక్కడ వస్తుంది? ఇనర్ట్ గ్యాస్ కాన్ఫిగరేషన్ అంటే క్రిప్టాన్ 36 వస్తుంది. అంటే ఇవన్నీ కూడా క్రిప్టాన్ 36 కాన్ఫిగరేషన్ని అటైన్ చేయడానికి, క్రిప్టాన్ 36 కాన్ఫిగరేషన్ని గెయిన్ చేయడానికి ట్రై చేస్తాయి ఇవి. ఫర్ సపోజ్ 4D సిరీస్లో ఉన్నాయనుకోండి, 4D సిరీస్లో ఎలిమెంట్స్ ఉన్నాయనుకోండి, జిర్కోనియం కానీ, ఇట్రియం కానీ, మాలిబ్డినం కానీ, టెక్నీషియం కానీ, ఇలాంటివి ఏదైనా సరే 4D సిరీస్లో ఈ జీనాన్ కాన్ఫిగరేషన్ తెచ్చుకోవడానికి ట్రై చేస్తాయి. జీనాన్ కాన్ఫిగరేషన్ తెచ్చుకోవడానికి ట్రై చేస్తాయి. అదే 5D సిరీస్లో అయితే రేడాన్ కాన్ఫిగరేషన్ తెచ్చుకోవడానికి ట్రై చేస్తాయి. మనం మ్యాక్సిమం 3D ఎలిమెంట్స్తోనే కాంప్లెక్స్ ఇస్తారు కాబట్టి మనకి, సార్ ప్లాటినం ఇవ్వరా సార్ అంటే ఇస్తారు. అదే మీకు చెప్తున్నాను కదా, 3Dది అయితే క్రిప్టాన్ నెక్స్ట్ ఇనర్ట్ గ్యాస్, అది ఏ ఎలిమెంట్ అయినా దాని తర్వాత వచ్చే ఇనర్ట్ గ్యాస్కి ఇనర్ట్ గ్యాస్ కాన్ఫిగరేషన్ని పొందడానికి అవి ఎలక్ట్రాన్స్ని తీసుకుంటాయి లైగాండ్స్ నుంచి. ఎన్ని ఎలక్ట్రాన్స్ రిక్వైర్మెంట్ ఉంటే అన్ని తీసుకుంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఒక ఎగ్జాంపుల్ తీసుకొని చెప్తాను చూడండి. ఐరన్ ఉంది. ఇప్పుడు ఇది కార్బన్ మోనాక్సైడ్ నుంచి ఎలక్ట్రాన్ పేర్స్ తీసుకుంటుంది. కార్బన్ మోనాక్సైడ్ నుంచి ఎలక్ట్రాన్ పేర్స్ తీసుకుంటుంది. ఎన్ని వస్తాయి ఇక్కడ అంటే నేను 5 అని రాస్తున్నాను. ఎందుకు రాస్తున్నాను అంటే యాజ్ పర్ సిడ్జ్విక్ అతను ఏం చెప్పాడు, నెక్స్ట్ ఇనర్ట్ గ్యాస్ కాన్ఫిగరేషన్ రావాలన్నాడు. ఐరన్ ఎంత? 26 అటామిక్ నెంబర్. అటామిక్ నెంబర్ 26 అంటే ఇందులో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయి? 26 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. ప్లస్ ఒక్కొక్క CO ఒక లైగాండ్ ఎన్ని ఎలక్ట్రాన్స్ని ఇస్తుంది? ఒక పెయిర్ ఎలక్ట్రాన్స్ అంటే 2 ఎలక్ట్రాన్స్ని ఇస్తుంది. ఇక్కడ ఎన్ని COలు దీనికి కనెక్ట్ అయినాయి? 5 ఇంటూ 2. సో 26 ప్లస్ 10 36. సో ఈ ఐరన్కి ఎఫెక్టివ్ అటామిక్ నెంబర్ వచ్చేసి 36 అవుద్ది. ఎందుకు సార్ ఎఫెక్టివ్ అటామిక్ నెంబర్ ఎందుకు మారింది? ఎఫెక్టివ్ అటామిక్ నెంబర్ అంటే ఆ కాంప్లెక్స్లో సెంట్రల్ మెటల్ అయాన్ లేదా సెంట్రల్ మెటల్ ఆటమ్కి వ్యాలెన్సీలో ఎన్ని ఎలక్ట్రాన్స్ వచ్చాయి ఆ కాంప్లెక్స్లో, అదే దాని ఎఫెక్టివ్ అటామిక్ నెంబర్. ఎలక్ట్రాన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తాం. అటామిక్ నెంబర్ అనగానే
న్యూక్లియస్లో ఉన్న ప్రోటాన్స్ మారుతాయని అనుకోకండి. ఇక్కడ ఎఫెక్టివ్ అటామిక్ నెంబర్ అంటే బేస్డ్ ఆన్ ద ఎలక్ట్రాన్స్. 36 ఎలక్ట్రాన్స్ వస్తే దాని ఎఫెక్టివ్ అటామిక్ నెంబర్ 36. అంటే అర్థం క్రిప్టాన్ లాగా బిహేవ్ చేస్తుంది. అటామిక్ నెంబర్ 36 ఉన్న క్రిప్టాన్ లాగా బిహేవ్ చేస్తుంది. క్రిప్టాన్ ఏం చేస్తుంది? స్టేబుల్. సో స్టెబిలిటీ వస్తుంది. కాంప్లెక్సెస్ ఇట్లా స్టెబిలిటీని గెయిన్ చేస్తాయి అని సిడ్జ్విక్ చెప్పాడు. చాలా రోజులు ఇది ఎక్సలెంట్ థియరీ అయింది. సో ఈ 36 వచ్చేవి ఎప్పుడు కూడా ఆటమ్సే ఉండాలని ఏం లేదు, అయాన్స్ కూడా ఉండొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ K4 FeCN టేకెన్ 6 టైమ్స్. ఇది తీసుకుంటే ఈ K4 FeCN టేకెన్ 6 టైమ్స్లో ఐరన్ ఆక్సిడేషన్ స్టేట్ +2. సో ఇక్కడ ఆక్సిడేషన్ స్టేట్ ఎట్లా క్యాలిక్యులేట్ చేశారనేది మళ్ళీ డిస్కస్ చేయాలంటే కొంచెం ఎక్కువ టైం పడుతుంది. ఎలా చేసాం మనం? 4 పొటాషియమ్స్ ఉన్నాయి, ప్లస్ ఒక ఐరన్ ఉంది, ప్లస్ 6 సైనైడ్స్ ఉన్నాయి. ఇందులో పొటాషియంది మనకి తెలుసు +1 అంటే 4 × 1, ప్లస్ ఐరన్ మనకి తెలుసు. సార్ తెలియదు, కనుక్కోవాలి కదా సార్, అందుకే చెప్తున్నాను. X 6 సైనైడ్స్ 6 × -1 = 0 అవుతుంది, అవుతుంది. ఇప్పుడు 4 + x - 6 అవుతుందిగా. 4 + x - 6 = 0. అప్పుడు 4 - 6 అంటే -2, x - 2 = 0, x ఏమవుద్ది? +2. సో అట్లా Fe +2 అని రాశాను. ఇప్పుడు Fe +2లో ఉంది. మరి ఇప్పుడు EAN ఎట్లా కనుక్కుంటాం? ఇంతకుముందు అంటే ఇది 0 ఆక్సిడేషన్ స్టేట్లో ఉంది కాబట్టి దీని అటామిక్ నెంబర్ తీసుకొని నెంబర్ ఆఫ్ లైగాండ్స్, మోనోడెంటేట్ లైగాండ్స్ అనే దాన్ని 2తో మల్టిప్లై చేసాం. మరి ఇప్పుడు ఇది కూడా మోనోడెంటేట్ లైగాండే. ఇప్పుడు ఏం చేస్తామంటే ఎఫెక్టివ్ అటామిక్ నెంబర్ క్యాలిక్యులేట్ చేయడానికి ఇక్కడ ఈ పైన తీస్తాను, ఈ ఫార్ములా వేస్తాం మనం. జనరల్గా వేసే ఫార్ములా ఇది. ఎఫెక్టివ్ అటామిక్ నెంబర్ = అటామిక్ నెంబర్ ఆఫ్ ది సెంట్రల్ మెటల్ ఆటమ్. Z అంటే అటామిక్ నెంబర్ ఆఫ్ సెంట్రల్ మెటల్ ఆటమ్ మైనస్ ఆక్సిడేషన్ స్టేట్. ఆ సెంట్రల్ మెటల్ ఆటమ్కి ఉన్న ఆక్సిడేషన్ స్టేట్ ఎంత? ప్లస్ 2 × కోఆర్డినేషన్ నెంబర్. కోఆర్డినేషన్ నెంబర్ అంటే ఎన్ని పెయిర్స్ తీసుకుంది అది అనేది అనమాట. కోఆర్డినేషన్ నెంబర్ లేదంటే నెంబర్ ఆఫ్ మోనోడెంటేట్ లెగాండ్స్ అని కూడా అనొచ్చు. రైట్. ఇప్పుడు దీనికి EAN కనుక్కుందాం. ఇందులో ఐరన్కి EAN కనుక్కుందాం. ఐరన్ అటామిక్ నెంబర్ ఎంత? 26, అంతే కదా. దీనిది 26. దీని గురించి ఇప్పుడు మనం డిస్కస్ చేసేది. సో ఫర్ దిస్ ద అటామిక్ నెంబర్ ఈజ్ 26. అండ్ వాట్ ఈస్ ద ఆక్సిడేషన్ స్టేట్ హియర్? Here the oxidation state is 2. That means you have to subtract 2 plus 2 into what is the coordination number here? 6. Okay, here the coordination number is 6. So 6. Now 26 minus 2, 24 plus 2 into 6, 12, together 36. This is nothing but krypton electronic configuration. So the number of electrons are 36 means it is nothing but krypton electrons. Krypton లో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయో అన్నీ ఇక్కడ ఉంటాయి కాబట్టి it is stable అని చెప్పాడు. ఇట్లా కొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకొని సో in every complex the central metal atom wants to get next nearest inert gas configuration అని చెప్పారు. ఎట్లయితే కెమికల్ బాండింగ్లో గజల్ లూయిస్ థియరీలో వాళ్ళు ప్రతి ఆటము ప్రతి ఎలిమెంట్ ఇనర్ట్ గ్యాస్ కాన్ఫిగరేషన్ని గెయిన్ చేయడానికి రియాక్షన్స్లో ఇన్వాల్వ్ అవుతాయి, బాండింగ్లో పార్టిసిపేట్ చేస్తాయని చెప్పారో సిమిలర్ టు దట్ ఇతను కూడా అదే చెప్పాడు. సో సెంట్రల్ మెటల్ ఆటమ్ అనేది దాని నెక్స్ట్ ఇనర్ట్ గ్యాస్ కాన్ఫిగరేషన్ని గెయిన్ చేయడానికి ఈ కాంప్లెక్సెస్ ఫామ్ చేసుకుంటుంది. ఆ నెక్స్ట్ ఇనర్ట్ గ్యాస్ కాన్ఫిగరేషన్ ఫామ్ అవ్వడం వల్ల ఈ కాంప్లెక్స్కి స్టెబిలిటీ వస్తుంది అని చెప్పాడు. సో ఇట్లా 36 వస్తే లేదా 54 వస్తే లేదా 86 వస్తే
సెంట్రల్ మెటల్ ఆటమ్ లేదా సెంట్రల్ మెటల్ అయాన్ ఎలక్ట్రాన్స్ నెంబర్ ఆ కాంప్లెక్స్ టేబుల్, ఆ కాంప్లెక్స్ సిడ్జ్విక్ థియరీ లేదా ఈఏఎన్ రూల్ని ఒబే చేస్తుంది అని చెప్తారు. సో విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఒబేస్ ఈఏఎన్ రూల్ అంటాడు క్వశ్చన్స్లో. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఒబేస్ ఈఏఎన్ రూల్ అంటే క్యాలిక్యులేట్ చేయాలి. 36 కానీ 54 కానీ వస్తుందా చూడాలి. 36 ఆర్ 54 వస్తే ఈఏఎన్ రూల్ని ఒబే చేసినట్టు, రాలేదు ఈఏఎన్ రూల్ ఒబే కాలేదని అర్థం. ఆ ఒబే కానివి కూడా నేను ఇప్పుడు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఇప్పుడు నేను K4FeCN6 తీసుకున్నా కదా, అట్లా కాకుండా వేరే తీసుకుందాం అనుకుందాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను MnCO టేకెన్ 5 టైమ్స్ తీసుకున్నా. ఇందాక FeCO టేకెన్ 5 టైమ్స్ తీసుకున్నా. ఇది కార్బొనైల్. సో పెంటా కార్బొనైల్ మ్యాంగనీస్ తీసుకున్నా. ఇప్పుడు ఇందులో మ్యాంగనీస్ అనే దాని అటామిక్ నెంబర్ 25. దీని ఆక్సిడేషన్ స్టేట్ 0. ఎట్లా చెప్పారు సార్? కార్బన్ మోనాక్సైడ్ 0 ఆక్సిడేషన్ స్టేట్. ఇది 0 అయితే ఇది కూడా 0నే అవుతుంది. ఏ ఎలిమెంట్ అయినా సరే కార్బన్ మోనాక్సైడ్ అంటే కార్బొనైల్ గ్రూప్తో ఉంది అంటే ఆక్సిడేషన్ స్టేట్ 0 అని అర్థం, ఇంకా వేరే ఏం లేకపోతే. ఇప్పుడు ఈఏఎన్కి ఫార్ములా ఏంటి? ఈఏఎన్ ఈజ్ ఈక్వల్స్ టు ఎఫెక్టివ్ అటామిక్ నెంబర్ ఈజ్ ఈక్వల్స్ టు అటామిక్ నెంబర్ మైనస్ ఆక్సిడేషన్ స్టేట్ ప్లస్ 2 ఇంటూ కోఆర్డినేషన్ నెంబర్ 2 ఇంటూ 5 ఎంత అవుతుందమ్మా? 25 మైనస్ 0 25 ప్లస్ 10 35. నెక్స్ట్ ఇనర్ట్ గ్యాస్ కాన్ఫిగరేషన్ వచ్చిందా ఇక్కడ? నో, నెక్స్ట్ ఇనర్ట్ గ్యాస్ కాన్ఫిగరేషన్ రాలేదు. దట్ మీన్స్ హియర్ దిస్ ఈజ్ నాట్ ఒబేయింగ్ ఈఏఎన్ రూల్. మరి ఎట్లా స్టేబుల్గా ఉంటుంది సార్ ఇది? సెడ్జ్విక్ ప్రకారం ఎట్లా స్టేబుల్గా ఉంటుంది? కాబట్టి ఇది ఇట్లా ఉండదు. ఇట్ యాక్ట్స్ యాజ్ ఆక్సిడైజింగ్ ఏజెంట్ అని చెప్పాడు. ఇట్లా ఎప్పుడైతే 35 అంటే లెస్ దాన్ ఇనర్ట్ గ్యాస్ కాన్ఫిగరేషన్ ఉందో, అది ఇనర్ట్ గ్యాస్ కాన్ఫిగరేషన్ రాలే కదా, ఇంకా తెచ్చుకోవడానికి ఆక్సిడైజింగ్ ఏజెంట్గా వర్క్ చేస్తుంది. అంటే ఆక్సిడైజింగ్ ఏజెంట్గా వర్క్ చేయడం అంటే వేరే దాని దగ్గర నుంచి ఎలక్ట్రాన్స్ని తీసుకుంటుంది, నెగిటివ్ అయాన్గా మారాలని చూస్తుంది. అంటే ఇది 2 రకాలుగా తెచ్చుకోవచ్చు. ఒకటి ఒక ఎలక్ట్రాన్ని తీసుకోవడం వల్లైనా కావచ్చు, కానీ ఇక్కడ ఎలక్ట్రాన్ని తీసుకుంటే ఆక్సిడేషన్ స్టేట్ మైనస్ అవుద్ది మ్యాంగనీస్కి. కాబట్టి ఇది ఏం చేస్తుంది అంటే డైమరైజ్ అవుతుంది. ఇట్లా డైమరైజ్ అయ్యి ఇది స్టెబిలిటీ వస్తుంది. అంటే MnCO టేకెన్ 5 టైమ్స్ అనేది స్టేబుల్గా ఉండదు, కాబట్టి అది ఆక్సిడైజింగ్ ఏజెంట్గా వర్క్ చేస్తుంది. అంటే వేరే దాని దగ్గర నుంచి ఎలక్ట్రాన్ తీసుకోవడానికి ట్రై చేస్తుంది. ఎలక్ట్రాన్ని తీసుకొని 36 అవుతాయి. ఇప్పుడు ఈ ఎలక్ట్రాన్ కలుపుతాం మనం 35కి. ఈ ఎలక్ట్రాన్ కలిపితే మనకి 36 వస్తుంది. చూడండి, ఇక్కడ Mn మైనస్ అనుకోండి ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ 25 కదా, 25కి ఒక ఎలక్ట్రాన్ కలపాలి మనం. మైనస్ అంటే ప్లస్ అంటే తీసేస్తున్నాం కాబట్టి మైనస్ అంటే కలపాలి. అప్పుడు 26 అవుద్ది. 26 ప్లస్ 10 36 అట్లా అనమాట. అంటే వేరే దాని దగ్గర నుంచి ఎలక్ట్రాన్ తీసుకుంటుంది అంటే వేరేది ఆక్సిడైజ్ అవుతుంది కదా. ఎలక్ట్రాన్ లాస్ ఆక్సిడేషన్, ఎలక్ట్రాన్ గెయిన్ రిడక్షన్, ఇట్ సెల్ఫ్ ఇట్ అండర్గోస్ రిడక్షన్, ఇట్ ఆక్సిడైజెస్ అదర్ వన్ అనమాట. ఇట్లా సో కొన్ని ఉన్నాయి 36 రాకుండా ఉండేటి. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొకటి తీసుకుంటాం మీకు, K3FeCN6. ఇందాక తీసుకుంది మీకు K4FeCN6. ఇప్పుడు K3FeCN6. దీని ఆక్సిడేషన్ స్టేట్ కనుక్కోవాలి. చూడండి, దీని ఆక్సిడేషన్ స్టేట్ ఇక్కడ రాస్తా. 3 పొటాషియమ్స్ ఉన్నాయి ప్లస్ ఐరన్ మనకి తెలియదు, ప్లస్ 6 సైనైడ్స్ ఉన్నాయి. పొటాషియం 1, ఐరన్ X అనుకుందాం, -1, సైనైడ్ 0. సో 3 + x - 6 = 0. అప్పుడు x = +3 అవుతుంది. అంటే ఇక్కడ ఐరన్ ఆక్సిడేషన్ స్టేట్ +3, ఐరన్ ఆక్సిడేషన్ స్టేట్ +3. సో ఒక్కసారి వీడియో వస్తుందో లేదో ఒకసారి చూస్తాను ఆగండి. రైట్, ఇట్ ఈజ్ ఓకే. నౌ Fe +3 కదా,
రైట్. దీన్ని ఇప్పుడు ఈఏఎన్ కనుక్కుందాం. ఈఏఎన్లో దీని అటామిక్ నెంబర్ ఎంత? 26. ఆక్సిడేషన్ స్టేట్ 3 -3 ప్లస్ 6 × 2. 26 - 3 23. 23 × 12 23 + 12 35. ఇక్కడ కూడా 35. అంటే సెడ్జ్విక్ ప్రకారం ఇది కూడా స్టేబుల్ కాదు. కొన్నిటికి చెప్పగలిగాడు కానీ కొన్నిటికి క్లారిటీ లేదు. వీటికి ఇలాంటి వాటికి క్లియర్గా ఇవ్వలేకపోయాడు ఎక్స్ప్లెనేషన్. అదే కదా దీని డ్రాబ్యాక్. సో అన్నిటికీ క్లియర్గా ఇవ్వలేకపోయాడు అనమాట. ఇప్పుడు దీనికి ఎట్లా తీసుకుంటాం? Fe+2 తీసుకుంటే ఇక్కడ K4 వస్తుంది, ఇంతకు ముందు కాంపౌండ్ వస్తుంది. ఈ కాంపౌండ్ కానీ Fe+3 స్టేబుల్ కదా, మరి Fe+3 స్టేబుల్గా ఉండాలి కదా. దీన్ని తీసుకుంటే 35 వస్తుంది. కొంచెం అంబిగ్విటీ ఉందన్నమాట. కొన్నిటికి ఎక్సలెంట్గా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. సో ఎప్పుడైనా సరే అతను చెప్పింది ఏంటంటే 36 కంటే తక్కువ ఉంటే ఎలక్ట్రాన్ తీసుకోవడానికి ట్రై చేస్తుంది, ఆక్సిడైజింగ్ ఏజెంట్గా వర్క్ చేస్తుంది. 36 కంటే ఎక్కువ వచ్చిందనుకో, 37 వచ్చిందనుకో, రెడ్యూసింగ్ ఏజెంట్గా వర్క్ చేయడానికి చూస్తుంది, అంటే ఎలక్ట్రాన్ ఇవ్వడానికి చూస్తుంది ఆ కాంప్లెక్స్ అని అతను ఎక్స్ప్లెయిన్ చేశాడనమాట. ఇప్పుడు కొన్ని ఎగ్జాంపుల్స్ ఆయన చెప్పిన వాటిలో ఇంకా 1 or 2 ఎగ్జాంపుల్స్ మనం తీసుకుందాం. కోబాల్ట్ టెట్రాకార్బొనైల్ తీసుకుందాం, ఇంకొక ఎగ్జాంపుల్. ఇది కోబాల్ట్ అమ్మ, టెట్రాకార్బొనైల్. ఇది 27. సో ఇప్పుడు మీరు ఇక్కడ తీసుకుంటే 27 ప్లస్, ఎందుకంటే ఆక్సిడేషన్ స్టేట్ 0, 4 × 2 2 × 4 27 + 8 ఎంత అవుతుంది? 35. ఇక్కడ కూడా 36 రాలే. అప్పుడు ఇది ఏం చేస్తుందంటే CO టేకెన్ 4 times మైనస్ ఒక ఎలక్ట్రాన్ తీసుకుంటుంది, అంటే ఇట్ యాక్ట్స్ యాజ్ ఆక్సిడైజింగ్ ఏజెంట్. యాక్ట్స్ యాజ్ ఆక్సిడైజింగ్ ఏజెంట్. This is not stable, but this is stable. ఇది స్టేబుల్, ఇది నాట్ స్టేబుల్. సో ఇట్ యాక్ట్స్ యాజ్ ఆక్సిడైజింగ్ ఏజెంట్గా వర్క్ చేసి స్టెబిలిటీ వస్తుంది అనమాట. సో అన్ని కాంప్లెక్సెస్ని పర్ఫెక్ట్గా ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయాడు కాబట్టి కొన్నిటికి. సో దీన్ని ఫర్దర్గా తర్వాత అంత కొన్ని రోజుల వరకు బాగా యాక్సెప్ట్ చేశారు. ఆఫ్టర్ దట్ మ్యాగ్నెటిక్ ప్రాపర్టీ కావచ్చు, లేదంటే కలర్ విషయంలో కావచ్చు, ఇవి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఈ థియరీ ద్వారా కష్టమైపోయింది. సో దెన్ ఇంకొక థియరీని ఇంట్రడ్యూస్ చేయాల్సి వచ్చింది, దట్ ఈస్ వ్యాలెన్సీ బాండ్ థియరీ. సో నెక్స్ట్ లెక్చర్లో వ్యాలెన్సీ బాండ్ థియరీ గురించి డిస్కస్ చేద్దాం. ఈఏఎన్ రూల్ మీద ఎట్లా వస్తాయి క్వశ్చన్స్ కాంపిటేటివ్లో, జీలో కానీ నీట్లో కానీ క్వశ్చన్స్ ఎట్లా ఉంటాయంటే ఒకసారి చూడండి. ఇది ఒక మోడల్. ఇఫ్ CONH3 టేకెన్ x times +3 ఫాలోస్ EAN రూల్ దెన్ x ఈజ్ ఈక్వల్ టు అని అడగవచ్చు. అయితే ఒకటి అడుగుతారు. లేదా ఆక్సిడేషన్, ఇక్కడ x వాల్యూ ఇచ్చేసి ఆక్సిడేషన్ స్టేట్ ఆఫ్ CO అని అడగవచ్చు. సో ఇప్పుడు నేను 2 పెట్టాను ఇక్కడ, ఆక్సిడేషన్ స్టేట్ ఆఫ్ CO అండ్ x వాల్యూ కూడా అడిగాను. మోస్ట్లీ ఇంటీజర్ టైప్ క్వశ్చన్స్లో అడుగుతారు, లేదా x వాల్యూ ఈజ్ అని ABCD ఇస్తారు. A ఈజ్ ఈక్వల్ 3, B ఈజ్ ఈక్వల్ 4, C ఈజ్ ఈక్వల్ 6, D ఈజ్ ఈక్వల్ 8 అట్లా ఇస్తారనమాట. నౌ ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ CONH3 టేకెన్ x times, ఇక్కడ +3 అని ఇచ్చారు. NH3కి ఆక్సిడేషన్ స్టేట్ 0 కాబట్టి ఈ +3 మొత్తం దీనిదే అని, కాబట్టి ఆక్సిడేషన్ స్టేట్ వచ్చేసి +3 ఉంటుంది. ఇది క్లియర్, ఆక్సిడేషన్ స్టేట్ +3. ఇప్పుడు x కావాలి మనకి. ఇది EAN రూల్ని ఒబే చేస్తుంది అని చెప్పారు. ఇట్ ఫాలోస్ EAN రూల్ అన్నారు. అంటే see here, EAN ఈజ్ ఈక్వల్స్ టు Z మైనస్ ఆక్సిడేషన్ స్టేట్ +2 × కోఆర్డినేషన్ నెంబర్, అంటే x అనమాట. ఇది ఫార్ములా. EAN ఎంత? 36 రావాలి, ఎందుకంటే ఇది 27 కాబట్టి.
మైనస్ ఆక్సిడేషన్ స్టేట్ కూడా మన దగ్గర ఉంది ప్లస్ 2x. సో 27 - 3 24. 24 + 2x = 36. సో 24 + 2x = 36. అప్పుడు 2x = 36 - 24 దట్ ఈక్వల్స్ టు 12 అవుతుంది. అప్పుడు x ఈక్వల్ టు ఏమవుతుంది 12/2 6. సో దేర్ ఫోర్ x = 6. ఇట్లా చేయాల్సి ఉంటుంది. ఈ టైప్ క్వశ్చన్ అడగవచ్చు. సో ఇంకో టైప్ క్వశ్చన్ ఎట్లా ఉంటుంది, ఈ క్వశ్చన్ రాసినంతసేపు టైం వేస్ట్ కాకుండా మీకు వీడియో పాజ్ చేసి నేను క్వశ్చన్ రాసి మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, see here this problem which does not obey EAN rule. FeCO taken 5 times, K4FeCN taken 6 times, CuNH3 taken 4 times, SO4 CONH3 taken 6 times. సో ఇక్కడ కార్బనైల్ పెంటాకార్బనైల్ ఐరన్ ఇచ్చాము, హెక్సాసైనోఫెర్రేట్ పొటాషియం హెక్సాసైనోఫెర్రేట్ ఇచ్చాము. సో టెట్రా అమోనియం కాపర్ సల్ఫేట్, హెక్సా అమోనియం కోబాల్ట్ క్లోరైడ్ ఇవి ఇచ్చాం. సో హెక్సామైన్ కోబాల్ట్ క్లోరైడ్, టెట్రామైన్ కాపర్ సల్ఫేట్, హెక్సాసైనోఫెర్రేట్ పొటాషియం హెక్సాసైనోఫెర్రేట్ ఇది ఇచ్చాం. ఇందులో విచ్ డస్ నాట్ ఒబే EAN రూల్ అంటున్నాం. ఒక్కొక్క దాన్ని క్యాలిక్యులేట్ చేయాలి. ఇప్పుడు ఐరన్ తీసుకోండి, దీనికి ఫస్ట్ దానికి EAN క్యాలిక్యులేట్ చేయండి. ఎట్లా వస్తుంది EAN = దీని అటామిక్ నెంబర్ 26 మైనస్ దీని ఆక్సిడేషన్ స్టేట్ 0 అవుతుంది, ఎందుకంటే అన్ని కార్బనైల్ కాబట్టి COలు ఉన్నాయి కాబట్టి 0 ప్లస్ 5 × 2. సో 26 + 10 36. ఇది ఓకే ఒబే అవుతుంది. నెక్స్ట్ సెకండ్ ఆప్షన్లో తీసుకుంటే ఇక్కడ ఐరన్ 26 మైనస్ దీని ఆక్సిడేషన్ స్టేట్ వచ్చి ఇక్కడ +2 అవుతుంది. నేను ఇంతకుముందు వీడియోలో ఇది క్యాలిక్యులేట్ చేసి కూడా చూపించాను కాబట్టి -2 ప్లస్ 2 × దీని కోఆర్డినేషన్ నెంబర్ 6. నౌ 26 - 2 24, 24 × 12 24 + 12 36. ఇది కూడా ఒబే చేస్తుంది. నెక్స్ట్ థర్డ్ ఆప్షన్ కాపర్ది ఎంత 29 మైనస్ ఇందులో దీని ఆక్సిడేషన్ స్టేట్ ఎంత, ఇది 0 కదా, ఇది -2 ఉంటుంది అంటే ఇది +2. ఇది x అనుకోండి, ఇది 0, ఇది -2 SO4ది, ఇది -2 అంటే దీన్ని బ్యాలెన్స్ చేయాలంటే +2 కాబట్టి ఆక్సిడేషన్ స్టేట్ +2 కాబట్టి మైనస్ చేసాం. 4 × 2 కదా, 2 × 4 29 - 2 27, 27 + 8 27కి 8 కలిపితే ఎంత అవుతుంది 35 కదా, 35. ఇది ఒబే చేయట్లే. నెక్స్ట్ ఫోర్త్ వన్ తీసుకుందాం. ఫోర్త్ వన్ వచ్చి ఇది కోబాల్ట్ 27 మైనస్ ఇక్కడ +3లో ఉంటుంది ఇది, ఎందుకంటే 3 క్లోరిన్స్ ఉన్నాయి కాబట్టి +3లో ఉంటుంది అంటే -3 ప్లస్ 6 ఉన్నాయి ఇక్కడ 2 × 6 27 - 3 24, 24 + 12 26. సో ఇది ఒక్కటి ఒబే చేయట్లే కాబట్టి అవర్ ఆన్సర్ ఈజ్ థర్డ్ ఆప్షన్ డస్ నాట్ ఒబే EAN రూల్ అనమాట. ఇట్లా క్వశ్చన్స్ అడుగుతారు EAN మీద అడిగితే, ఎఫెక్టివ్ అటామిక్ నెంబర్ మీద క్వశ్చన్స్ ఇట్లా అడుగుతారు. ఓకే, సో మీరు కొన్ని బిట్స్ తీసుకొని ప్రాక్టీస్ చేయండి. ఒకసారి కంప్లీట్గా మళ్ళీ కావాలంటే విని వీడియోని మళ్ళీ బిట్స్ తీసుకొని ప్రాక్టీస్ చేయండి. అంటే కొన్ని EAN మీద ఉన్న ఏ బిట్స్ అయినా ఆన్లైన్లో అయినా ఏ బుక్లో అయినా ప్రాక్టీస్ చేయండి. కొత్త బిట్స్ వస్తూ ఉంటాయి, ఎట్లా చేయాలో తెలుస్తూ ఉంటుంది. మనకి కెమిస్ట్రీ వాళ్ళ VVR టెలిగ్రామ్ ఛానల్ ఉంది, సో దాంతో కూడా మీరు ఫాలో అవ్వచ్చు. అండ్ ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ ద్వారా కూడా ఫాలో అవ్వచ్చు. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.